పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. 5,61,000 కార్డులతోని 17 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఆత్మ నూన్యత నుంచి ఆత్మ గౌరవం వైపు పేదలు ఆత్మగౌరవంతో కడుపు నిండా సన్న బియ్యంతో భోజనం చేసేలా రేవంత్ రెడ్డి సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సంపన్నులు తినే సన్న బియ్యాన్ని రేషన్ కార్డు ద్వారా పేదలందరికీ అందిస్తోంది ప్రజాప్రభుత్వం. అధికారంలోకి వచ్చాక 5.6 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. అంతేకాదు దాదాపు 30 లక్షల మందిని రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలో చేర్చింది రేవంత్ రెడ్డి సర్కార్. అంతకు ముందు 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ సర్కార్ దోచుకోవడంపైనే దృష్టి సారించింది. రేషన్ కార్డు ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక సన్న బియ్యం కొనలేక అర్ధాకలితోనే పేదలు బతకాల్సిన పరిస్థితిని కల్పించింది. అదే సమయంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కూడా దారి చూపించింది. రేషన్ కార్డు లేకపోతే తిండి దొరకడమే కష్టం. నా కుటుంబాన్ని పోషించడం కోసం పోరాటం చేయాల్సిందే. పేదలకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పిల్లలు కూడా ఆకలి బాధతో అలమటించాల్సి వచ్చింది. అంతేకాదు రేషన్ కార్డులను రద్దు చేసిన బీఆర్ఎస్ సర్కార్ సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్నది కూడా. మరోవైపు బీఆర్ఎస్ నాయకుల ప్రచారం మాత్రం ఎంతో ఆర్భాటంగా ఉండేది. 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పేదల ఇంటికి పండగ కల వచ్చింది. రాష్ట్రంలో ఒక్కరు కూడా అర్ధాకలితో నిద్రపోకూడదనే ఉద్దేశంతో పేదలకు ఉగాది నాడు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు రేవంత్ రెడ్డి. పేద పిల్లలు చదివే హాస్టళ్లకు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సన్న బియ్యమే అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం. ఎన్టీ రామారావు గారు ₹2 కిలో పథకం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన 83 స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సన్న బియ్యం ఇస్తా అది కూడా ఉత్తాదంప ఎవరు వచ్చినా ప్రభుత్వంలో అధికారంలో ఎవరు వచ్చినా కానీ మేము అది చేసేస్తాము ఇది చేసేస్తాము సన్న బియ్యం రేషన్ కార్డు అది చేసేస్తాం అన్నారు. కానీ ఫస్ట్ టైం నాకు 49 సంవత్సరాలలో నా సొంత రేషన్ కార్డు మీద 18 కిలోల బియ్యం తీసుకుంటున్నాను. సన్న బియ్యం ఫస్ట్ టైం సార్ నేను తీసుకోవడం. పేదలు ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మాభిమానంతో సన్న బియ్యంతో అన్నం తినేలా చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి రేషన్ కార్డుదారుడికి నెలకు 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం అందించడం ద్వారా ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. ఇక అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 5.6 లక్షల రేషన్ కార్డులను జారీ చేసింది. 30 లక్షలకు పైగా కొత్త సభ్యులను రేషన్ కార్డుల్లో చేర్చింది. ప్రతి నెల 3.1 కోట్ల మందికి అంటే 3,10,00,000 మందికి పైగా నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోంది. పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించేలా అండగా నిలిచింది రేవంత్ సర్కార్. రేవంత్ సర్కార్ ఇచ్చే సన్న బియ్యం నాణ్యత బాగుంది. రేవంత్ రెడ్డికి మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సన్న బియ్యం ఇచ్చిండు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అందరు ఇచ్చిన వాళ్ళ దాతలకు సార్లకు అంత ప్రభుత్వానికి ఆ సార్ అందరికి రేవంత్ రెడ్డి గారికి కూడా వాళ్ళ కుటుంబాన్ని చల్లగా రక్షించి కాపాడి ఇక పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి పేదవాడికి ఆహార భద్రత కల్పించేందుకు సన్న బియ్యం కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టింది రేవంత్ సర్కార్. ఏ పేదవాడు అర్ధాకలితో నిద్రపోకూడదనే సదుద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైంది కూడా. భవిష్యత్తులోనూ ఇది కొనసాగేలా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పవచ్చు.